విశ్వామిత్ర మహర్షి చెప్పే కథలతో రోజొక క్షణంలా గడిచిపోతున్నది రామలక్ష్మణులకు. గంగావతరణ, క్షీరసాగర మదనం లాంటి కథలెన్నో చెప్పారు మహర్షి. గంగను దాటి నడుచుకుంటూ మిథిలా నగర సమీపానికి వస్తూ ఉండగా వారి దృష్టిని ఒక ఆశ్రమము ఆకర్షించింది. అది అత్యంత పురాతనమైనది, అయినా అందంగా ఉన్నది. చిత్రంగా అక్కడ మనుష్య సంచారం లేదు, శూన్యమావరించినట్లుగా ఉన్నది. మహర్షి, ఈ ఆశ్రమం ఎవరిది? ఎప్పటిలానే రాముడు ప్రశ్నించాడు. రామా, ఇది గౌతమ మహాముని ఆశ్రమము. ఆ ముని గొప్ప తపస్సంపన్నుడు. ఆయన భార్య అహల్య అతిలోక సౌందర్యరాశి. ఆవిడ మీద ఇంద్రుని కన్ను పడ్డది. ఒకరోజు గౌతమ మహర్షి లేని సమయంలో గౌతముడి రూపం ధరించి అహల్య చెంత చేరాడు. ఆవిడ పొందుగోరాడు. వచ్చినవాడు ఎవరో అహల్యకు తెలుసు, అయినా అతనితో సుఖించింది. ఇంద్రుడు తిరిగి వెళుతుండగా గౌతముడి కంటపడ్డాడు. శాపానికి గురి అయినాడు. భార్యను కూడా శపించాడు. 1000 సంవత్సరాల పాటు నీవిచ్చటనే ఎవరికీ కనపడకుండా భస్మములో పడియుండి కేవల వాయు భక్షణము మాత్రమే చేస్తూ తపస్సు చేస్తూ ఇక్కడే పడి ఉండు. శ్రీరాముడు వచ్చినప్పుడు నీవు పరిశుద్ధురాలువై నన్ను చేరదవు అని శపించి తాను వెళ్ళిపోయాడు. ఇదిగో అదే ఆ ఆశ్రమము అని చెబుతూ ఆ ఆశ్రమ ప్రాంగణంలో కాలు మోపుతుండగా ఒక అద్భుతం జరిగింది. ఒక్కసారిగా ఆశ్రమ ప్రాంగణం ఏదో కొత్తదనం సంతరించుకుంది. నిద్రాణమైన వస్తువులన్నీ మరలా చేతనత్వం పొందాయి. తిరిగి నెమ్మదిగా జీవకళను సంతరించుకుంటున్నాయి. దూరంగా బూడిద కుప్పలో ఏదో కదలిక వచ్చినట్లుగా ఉన్నది. శ్రీరామచంద్రుని శరీరం మీది గాలి సోకగానే ఒక రాయికి స్పర్శ కలిగిందట. ఆయన కాలి సవ్వడి విని చెవులు పనిచేయటం మొదలుపెట్టినవట. ఆయన శరీర సుగంధము వ్యాపించినంతనే ఒక రాయికి వాసనలు తెలుస్తున్నవట. నీలమేఘశ్యాముని రూపం కనవచ్చి రాతికి కన్నులు పనిచేయటం మొదలుపెట్టినవట. చివరిగా ఆ శిల అహల్య ఆకారాన్ని సంతరించుకున్నది. ఇంతలో గౌతమ మహర్షి కూడా వచ్చి చేరాడు వారిని. అహల్య పట్టరాని ఆనందంతో ప్రభువు రూపాన్ని చూస్తూ అలాగే శిలలాగా నిలుచుండి ఆనంద పారవస్యంలో మునిగిపోయింది. ముని దంపతుల ఆతిథ్యం స్వీకరించి మిథిలలో కాలు మోపాడు కోదండపాణి.